ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభు జననమును గూర్చి ఆయా విధముల ప్రవచనములు ఆయా భక్తుల ద్వారా ఆయా సమయములలో తెలియచేసి ఉన్నారు. ముందుగా ప్రవచించిన విధానంగానే, ఆయా భక్తులు పలికిన విధానంగానే ప్రభు ప్రత్యక్షత నెరవేరింది. ఆదికాండములో మనము చూసినప్పుడు ప్రభు యొక్క అద్భుతమైన దయా సంకల్పము అక్కడే వెళ్ళు విరిసింది. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తమైన ఈ దయా సంకల్పము, అద్భుతమైన దయా సంకల్పము నెరవేరింది. ఇది మన యుగములోనే, మన తరములోనే మనము కనులారా చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దయా సంకల్పమును బట్టి ప్రభుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచు తన జనతైక కుమారుని ప్రత్యక్షపరచుటకై ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము, ఆదమవ్వలు పాపం చేసినప్పుడు వారు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిలుచుటకు అర్హత కోల్పోయినప్పుడు తన యొక్క ప్రియమైన బిడ్డలను తిరిగి సంపాదించుకొనుటకై ప్రభు గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నారు. గొప్ప ఉగ్రతను కూడా విడుదల చేసి ఉన్నారు. మొదట సర్పము మీద, ఆ సర్పమును వాడుకున్న అపవాది మీద, రెండవది స్త్రీతో, అనగా ఆది తల్లిగా లేక మన యొక్క జన సాంద్రమైన ఈ యొక్క సర్వలోకములకు తల్లిగా ఉన్న అవ్వతో మాట్లాడాడు. తదుపరి ఆదాముతో. దేవుని యొక్క చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన ఉగ్రత, ఆయన కనుచూపు మేరలోనే తప్పిపోయిన ఆ మహిమను తిరిగి పొందుకొనుటకు అవకాశము ప్రభు కల్పించుటే ఈ దీవెన లేక ఈ దయా సంకల్పము మానవ లోకమునకు. అందువల్ల ఆదికాండంలోనే తెలియచేసి ఉన్నారు. ఆదిలోనే ప్రభు యొక్క ప్రణాళికను విచ్ఛిన్నము చేయుటకై ఆకాశము నుంచి, పరలోకము నుంచి వాడు నేలకు త్రోయబడి పతనమై ఉన్నాడు. అందువలన కక్షను పెంచుకున్న అపవాది దేవునితో సత్సంబంధములు కలిగి సంతోషమును అనుభవిస్తున్న ఆదామును చూసి, అవ్వను చూసి ఓర్వలేక వారి తదుపరి జనరేషన్స్, తరములకు ఏమాత్రము కూడా పరిశుద్ధత, పవిత్రత, నీతి కొనసాగకుండా తరతరములు కూడా అపవాది యొక్క పోలికను పోలి అపవాది యొక్క గుణలక్షణములను సంతరించుకున్న జన వాహిని లేక తరములను
ఈ లోకములో నింపుటే వాడి యొక్క గొప్ప ధ్యేయము. అది నెరవేరింది వాడి యొక్క కక్షతో, ఈర్ష్యతో, పగతో, ద్వేషముతో. నా ప్రియమైన వార్లారా, ఇంతటి గొప్ప దైవ ప్రణాళికను విచ్ఛిన్నము చేసిన అపవాది కక్ష తీర్చుకున్నాను, చాలా సంతోషించి ఉన్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు సృష్టికర్త ఏదైనా తోటకు రాని వచ్చి ఉన్నాడు. వచ్చి వారు చేస్తున్నది ఎరిగినవాడై ప్రశ్నించి వారి సమాధానము, వారి పశ్చాత్తాపము ఏమాత్రము కూడా ఆయన చూడలేదు, చూరగొనలేదు. అందువల్ల ఇక వారు దూరమైపోయి ఉన్నారు, దేవునికి దూరమైపోయి ఉన్నారు. ఏదైనా తోటకు ఆవలకు గంటి వేసి ఉన్నాడు దేవుడు. అందువలన దేవుడు తన యొక్క ప్రణాళికను గూఢముగా తన యొక్క చిత్తమును రివీల్ చేస్తూ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆదికాండం 3:15 చూసామన్నా, అనేక మార్లు చూసాం. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును, నీకును సైతానా, ఓ సర్పమా, నీకు స్త్రీకిని, అనగా ఈ యొక్క ఆది సంతానము లేక ఆది స్త్రీ అయిన అవ్వమ్మకు కాదు. స్త్రీ సంతానం అనగా అవ్వమ్మ సంతానము గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. సృష్టికర్త అయిన యెహోవా దేవుడు నీకును అనగా అపవాదికిని, నీ సంతానమునకు అనగా అపవాదిని అనుసరించుచు, పూజించుచు, వాడితో కలిసి జీవించుచు ఉన్న నీ సంతానమునకును, స్త్రీ సంతానమునకును, అనగా ఈ యొక్క యెషయా మొద్దు నుండి అనగా యెషయా వేరు నుండి అంకురము ఎదిగి ఫలించుట. యెషయా దావీదును కన్నాడు, దావీదు యాకోబును కనెను, యాకోబు యోసేపును కనెను. ఆమె యందు యేసు అనబడిన లేక క్రీస్తు అనబడిన యేసు జన్మించెను అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆమె సంతానము, ఆమె యందు యేసు రక్షకుడు జన్మించెను అనే సత్యము పురుషులకే ఈ యొక్క వంశక్రమాన్ని సూచించుచు యజమానుల పేర్లు నమోదు చేయబడ్డాయి ఆ కాలంలోనే. తదుపరి యాకోబు యోసేపును కనెను, దావీదు వంశపు వాడే యోసేపు కూడా. అయితే ఆమె యందు అనగా మరియ యందు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడినదై కుమారుని కరును ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని వ్రాయబడి ఉంది. ఆ విధంగానే నెరవేరింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే వాక్యము మనం చూసినప్పుడు ఆమె యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు. లూకాసు వార్త 2:4 తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా అనే విషయాన్ని చూస్తే ఆమె ప్రదానము చేయబడిన కన్యక యోసేపునకు ఆమె దగ్గరి బంధువే. ఇక్కడ ఇంత అద్భుతమైన పరిశుద్ధాత్మ
శక్తి ఆమెను కమ్ముకొనుట, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించబడినది. కుమారుని కని యేసు అను పేరు పెట్టుదు అనే ప్రవచనము గాబ్రియేలు ద్వారా పలకబడింది. అది నెరవేరింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె సంతానమునకు అనగా యేసు క్రీస్తు ప్రభు నామునందు విశ్వాసముంచిన వారందరి సంతానము లేక ఇశ్రాయేలు వారందరికీ కూడా వైరము అపవాదితో, సాతానుతో, ఈ పాముతో వైరము, అది నిన్ను తల మీద కొట్టును అనగా స్త్రీ సంతానమైన యేసు క్రీస్తు ప్రభు అపవాది యొక్క తలను చితక త్రొక్కి ఉన్నాడు. ఆ యొక్క అది నిన్ను మడుమ మీద కొట్టుదు, నీవు దాని మడుమ మీద కొట్టుదు అని ఆ సాతానుతో, అపవాదితో చెప్పి ఉన్నాడు. పాముతో చెప్పి ఉన్నాడు. పాములోనికి ఈ అపవాది, వాడికి దేహం లేదు కాబట్టి దేహము దాల్చుకున్నవాడై స్త్రీని మోసం చేసి ఉన్నాడు. అందుకని దేవుడు వాడికి ఒక పనిష్మెంట్ ఇచ్చి ఉన్నాడు. నీవు మన్ను తిందువు అనే మాట. ఇంత పూర్వము మన్ను తినే అవసరం లేదు, అన్ని జంతువులలాగే ఉండింది వాడి బ్రతుకు. ఇప్పుడు మన్ను తినుట జరుగుతూ ఉంది. స్త్రీకి గర్భవేదన పెంచి ఉన్నాడు. అన్ని జంతువుల వలె స్త్రీ ఆ యొక్క జన్మను ఇవ్వలేదు. చాలా కష్టపడుతుంది. గర్భవేదన, ప్రసవ వేదన. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆదాము అవ్వలను బట్టి వారు చేసిన ఆజ్ఞ అతిక్రమించుటను బట్టి సర్వలోకములో ఉన్న భూమి శపించబడినది. గచ్చాపొదులను, ముళ్ళ తుప్పులను మొలిపించుచూ ఉన్నది. సేద్యము చేయుటకు చెమట ఒరుస్తూ ఉన్నాడు. కష్టపడి జీవితమంతా సంపాదించి వాడు బ్రతకవలసిందే. ఆదికాండంలో ఈ యొక్క అద్భుతమైన, సంచలనమైన దేవుని యొక్క వర్డిక్స్, ఆయన న్యాయము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే కొనసాగుతూ ఉంది. నా ప్రియమైన వారలారా, సర్వ లోకంలో ఉన్న జంతుజాలాలన్నిటికీ కూడా ఈ గర్భ ప్రసవ వేదన లేదు. అవి చాలా సులువుగా ఎంతమంది పిల్లలనైనా వారి క్రమము చొప్పున అవి ప్రసవించుతూనే ఉన్నాయి, పిల్లలను కంటూనే ఉన్నాయి. ఈ యొక్క భూమిని నింపుతూనే ఉన్నాయి, ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. మానవులు కూడా ఫలించి అభివృద్ధి చెందమన్నారు ప్రభు సృష్టికర్త. కానీ వీడు తిరగబడ్డాడు. అందువలన సర్వ జంతువులు, చీమ, దోమ, పాము, సకలమైన సింహాలు, పులులు, ఎలుగులు అన్నీ కూడా మానవుని కక్షతో వెంటాడుతూ ఉన్నాయి. వాటిని చూసి మానవుడు అదిరెక్కిపోయి భయపడుతూ ఉన్నాడు. ఈరోజున నీ జీవితము, నా జీవితము కూడా చీమకు భయమే, దోమలకు భయమే. కంట్రోల్ చేయలేకపోతున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఉగ్రత కొని తెచ్చుకున్నాము, శాపము కొని తెచ్చుకున్నాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే తిరుగుబాటు, ఆజ్ఞ అతిక్రమమే అరికాలు నుంచి నన్నెత్తి వరకు రోగము సంపాదించుకొనుట. ఆశీర్వాదము లేని స్థితిని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో ఆ ప్రభు ఆశీర్వాదం ఇచ్చుటకే, ఆ ప్రభువు నీకు ఆయన విమోచన అనుగ్రహించుటకే, విడుదల అనుగ్రహించుటకే,
ఆ ప్రభువు పుట్టి ఉన్నారు అనే సత్యాన్ని మనం చూడవచ్చు. లూకా సువార్తలోనే ఈ గొప్ప మర్మాన్ని తెలియచేసి ఉన్నాడు జకరియా ప్రవచనము ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ నింపుదలతో గొప్ప ప్రవచనాల్ని పలికి ఉన్నాడు ఈ యొక్క జకరియా ప్రధాన యాజకుడు. ఆలోచన చేద్దాము. దేవుని యొక్క రాకకు ఈ మట్టి శరీరము దాల్చి మనలను విమోచించుటకు ఆయన ప్రణాళిక తన్ను తాను త్యజించుకొనుటకే, తన్ను తాను అప్పగించుకొనుటకే, తను తాను తన ప్రియమైన బిడ్డలను కోల్పోయిన వారిని సంపాదించుకొనుటకే ఈ యొక్క ప్రణాళికను వేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన అవిధేయులైన వారిని, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి, అవిధేయులుగా ఉన్నారు ఆ దినాల్లో. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో పుట్టిన సమయంలో అవిధేయులుగా ఉన్నారు. సర్వ లోకములో చీకటితో అంధకారంతో ఉంది. ఇశ్రాయేలీలు, యూదులు, మత ఛాందసవాదులు అవిధేయులుగా ఉన్నారు. దేవుని లేఖనాలకి అవిధేయత, దేవుని యొక్క వర్తమానంకు అవిధేయత, దేవుని యొక్క ప్రవచనములకు అవిధేయత. వారు దేవుని యొక్క వాక్యమును విని అనుసరించేవారుగా లేరు. అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు, నీతిమంతుల కొరకు ప్రభు ఈ లోకములో వెలిసి ఉన్నాడు. ఆ జ్ఞానమును, ఆ ప్రభువును అనుసరించుటకు ఆ యోహాను భక్తుడు ముందుగానే జకరియా ఎలిజబెత్ గర్భములో పుట్టి వారిని దేవుని వైపుకు త్రిప్పుటకు ముందుగా పంపించున్నాడు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను ప్రభు కొరకు ఆ దినాల్లోనే సిద్ధపడి ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువుని ఎదుర్కొనుటకు, ప్రభు రాకను చూడాలని, ప్రభు యొక్క ఆ యొక్క రక్త మాంసములలో పాలివాడైన ప్రభు యొక్క దర్శనమును చూడాలని ఎంతోమంది లేఖన నెరవేర్పుల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అట్టివారు ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్కయు ఆత్మయు శక్తియు గలవాడై యోహాను భక్తుడు ఆ యేసు క్రీస్తు ప్రభు జననానికి ముందుగానే ఆయన వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ఆ యోహాను భక్తుని జననం ద్వారా సంతోషం, ఆనందం కలిగింది. యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము ద్వారా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియచేయుచున్నాను అని గాబ్రియేలు ఆ యొక్క గొర్రెల కాపరులకు తెలియచేయటం మనము చూస్తూ ఉన్నాము. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనను. యోహాను పుట్టినందున అనేకులు సంతోషిస్తారా? యేసు క్రీస్తు ప్రభు పుట్టినందువలన ఇక్కడ గాబ్రియేలు చెప్తూ ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత ఏమన్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. కాబట్టి ఆ యేసు క్రీస్తు ప్రభు జననం ద్వారా లోకమునకు సంతోషము, ఆనందము కలిగింది. 1992 సంవత్సరముల క్రితమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చిత్తాన్ని అనగా పరలోకపు ప్రణాళికను ప్రభు నెరవేర్చుచూ ఉండగా
యాజకుడైన జకరియా అనుమానించి ఉండగా, సందేహించి ఉంటుండగా అతని నోరును మూయించిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆలోచన చేద్దాం. ఈ రోజున దేవుని యొక్క వాక్కును అనుమానించిన, దేవుని యొక్క మాటలను అనుమానించిన ఆయన వారి నోళ్లకు బుద్ధి చెప్పనున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని యొక్క ప్రణాళిక మరియా ద్వారా నెరవేరింది. అందువలనే దూత గాబ్రియేలు మరియాను దర్శించినప్పుడు దయాప్రాప్తురాల నీకు శుభమని సెలవిచ్చి ఉన్నాడు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు, మరియకు తోడుగా ఉన్నాడు. ప్రభు యొక్క దయను పొందుకుంది, ఆ ప్రభు యొక్క అనుగ్రహమును పొందుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వ సృష్టికర్తనే లోక రక్షకునిగా ప్రసాదించుటకు తండ్రి చిత్తమైంది. ఆ చిత్తము నెరవేర్చుటకై మరియా ఒక పాత్రగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చుటకు ప్రభువుకు పాత్ర కావాలి, పనిముట్టు కావాలి. పనిముట్టుగా, పాత్రగా ప్రభు ఆమెను వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రోజున అందువల్ల ఈ దాసురాలు మరియమ్మ ఎంత మంచి మాట మాట్లాడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 30వ వచనము, దూత మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియా రిప్లై, మరియా ఏమి చెబుతుందో అది తీసుకొని వెళ్ళటకు సంసిద్ధంగా ఉన్నాడు గాబ్రియేలు దూత. వర్తమానం పంపించి ఉన్నాడు. సృష్టికర్త అయిన ఆ ప్రభు పరలోకము నుండి గాబ్రియేలు దానిని వివరించి చెప్పి ఉన్నాడు మరియమ్మకు. ఇప్పుడు మరియమ్మ బాధ్యత ఏంటి? మరియమ్మ సమాధానము గాబ్రియేలుకు చెప్పి దేవుని వద్దకు ఆ వర్తమానం పంపాలి. అబ్బా, ఎంతో కష్టమైన పని. అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన ఆ యొక్క వాక్కు, ఆమె మాటలు మనము చూసినప్పుడు ఆశ్చర్యచకితురాలుగా మనకు కనబడుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనే మాట వినగానే ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. హల్లెలూయా. ఆయన సర్వోన్నతుని కుమారుడు. ఆయన గొప్పవాడైనాక సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ఆయన దేవుని కుమారుడే. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే యేసు, ఆయనే క్రీస్తు అభిషిక్తుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు, అల్ఫాయు మేఘయు అయి ఉన్నవాడు. హల్లెలూయా. మొదటివాడు కడపటివాడు. ఇంత గొప్ప దేవునికి నానా విధములైన పేర్లు ఉన్నాయి, పనితీర్లు ఉన్నాయి. అందువల్ల ఇంత గొప్ప ప్రభు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు ఆయన సింహాసనమును, తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. రానున్న కాలములో 1000 ఏండ్ల పరిపాలన ఆ యొక్క సియోను పర్వతం మీద నుండే యేసు క్రీస్తు ప్రభు జరిగించనున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యమునకు అంతము లేదు. మేన్ హల్లెలూయా. ఒక రాజ్యము తలపెడితే మరి ఒక రాజ్యముతో ఏదో ఒకటి గెలవాలి, ఏదో ఒకటి ఓడిపోవాలి. ఇది జరగవలసిన ఒక గొప్ప యుద్ధ భూమిలో తీర్పు. అది ఓడిపోవాలా, జయమా, గెలుపా అనేది మనకు ఖచ్చితంగా తేలిపోవాల్సిందే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రారాజు. ఆయన రాజ్యము పరలోక రాజ్యము. ఆయన రాజ్యమునకు అంతము లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప దేవుడు ఈ యొక్క యాకోబు వంశస్థులకు యుగ యుగములు ఏలబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరియా సమాధానంగా తండ్రికి ఏమని చెప్పుమని చెప్తుందో ఒక్కసారి చదివినప్పుడు మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇదిగో, అందుకు మరియా ఇదిగో అని చక్కగా చెప్తుంది. ఏమని చెప్తుంది? ప్రభు దాసురాలను. 38వ వచనం. ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు దేవదూత? పరలోకమునకు. ఎంత బాగుందండి. దేవుని యొక్క ప్రణాళికను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రణాళికను వెల్లువరిచిన గాబ్రియేలు, సమాధానం ఇచ్చిన మరియమ్మ, దేవుని యొక్క ప్రణాళికను తెలియచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందువలన ఏమని చెప్తూ ఉన్నాడు? గాబ్రియేలు, నీవు గర్భము ధరించి పుట్టబోయే శిశువుకు యేసు అని పేరు పెట్టుదువు. 35వ వచనం చదువుదాము. దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, కమ్మును. గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధుడు. ఈ శిశువు పరిశుద్ధుడు. ఈ శిశువే కుమారుడు మనకు అనుగ్రహించబడెను. ఈ శిశువే ఆశ్చర్యకరుడు. ఈ శిశువే ఆలోచనకర్త. ఈ శిశువే నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయన రాజ్యము అంతము లేనిది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి గొప్ప దేవుడు మనకు దేవుడిగా, తండ్రిగా, ఆదరణకర్తగా, రక్షకునిగా అందరూ ఏకమై ఉండి మనను పరిపాలన చేయబోతూ ఉన్నారు. అటు దేవునికి మహిమ కలుగును గాక.